నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల తీవ్రతకు అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారిపోతుందని, ప్రపంచ ప్రగతి కుంటిపడుతుందనే భయాందోళనలు ఒక పక్క కొనసాగుతూనే ఉంటే, తాజాగా విద్యార్థులను దేశం విడిచిపోవాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. మీ వీసా రద్దు చేస్తున్నా, అమెరికా నుంచి వెళ్లిపోండి అంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ట్రంప్ సర్కార్ ఒడిగడుతూ ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం సహా వేరువేరు కారణాలు చూపి దేశం నుంచి వెళ్లగొట్టాలని చూస్తుంది. మరోవైపు అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తుందని ఆ దేశ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దీనిపై వన్ టీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తున్న ట్రంప్పై స్వదేశంలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం నెత్తిన ఆయన రుద్దిన ప్రతీకార సుంకాలు అమెరికాలో ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోసి జనజీవన వ్యయాలను పెంచుతాయనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. సొంత ప్రజల సంక్షేమాన్ని ఆయన పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆర్థికవేత్తలు. దేశీయంగా 14 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఒక్క రోజులోనే మాయమైంది. అమెరికా నుంచి చైనా వరకు చాలా దేశాల్లో మార్కెట్ సూచీల పతనం పెద్ద ఎత్తున కొనసాగింది. దీన్ని ఏమాత్రం ఖాతరు చేయని ట్రంప్ తన మాట వినకపోతే చైనాపై సుంకాల బాదుడును ఇంకా పెంచుతామంటూ అగ్నిలో ఆజ్యం పోశారు. ఆయన ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ వంటివేవి తమ దగ్గర పనిచేయవంటూ ప్రతిస్పందించిన చైనా అమెరికా పద్ధతి మార్చుకోకపోతే పోరాటం తప్పదని తెగేసి చెప్పింది. ప్రస్తుత అనిశ్చిత వాతావరణం ఎంతకాలం కొనసాగుతుందన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియా పరిస్థితి కాస్తంత అసహజనకంగా ఉండటం స్థానిక మదుపరులకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో దెబ్బ వేశారు ట్రంప్. భారత విద్యార్థులపై పిడుగు పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనూ పడనుంది. ఇప్పటికే ట్రంప్ సుంకాల దెబ్బకి ఆంధ్ర ఆక్వా పరిశ్రమ కుదేలవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేంద్రంతో దీనిపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని భారతీయ విద్యార్థులపై ట్రంప్ కొరడా ఝుళిపించారు. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతోంది ట్రంప్ సర్కార్. ఇటీవల అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తాము అనుమతించబోమని, ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కేసును స్థానిక కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు చూపించి విద్యార్థులను దేశం నుంచి వెళ్లగొట్టడానికి ట్రంప్ సర్కార్ సిద్ధపడుతోంది. దీంతో ప్రశ్నార్థకంగా మారుతోంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేసింది. ఏడాది, 2 ఏళ్ల కిందట చేసిన చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణమే దేశం విడిచి వెళ్లాలంటోంది. మరోవైపు స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. నార్త్ ఈస్టర్న్, హాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఒక్క నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు అందగా వీరిలో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే. మరో 22 మంది చదువును పూర్తి చేశారు. వీసా రద్దవడంతో విద్యాభ్యాసానికి సంబంధించిన సెవీస్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు విశ్వవిద్యాలయాల నుంచి మెయిల్స్ వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లుతున్నారు. హమాస్ అనుకూల ఆందోళనలో పాల్గొన్నారంటూ అమెరికా ప్రభుత్వం గత నెలలోనూ కొందరిని పంపించేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రకంగా సాకు చూపిస్తూ పంపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు తమ పిల్లలు అమెరికాలో చదువుకోవడం గొప్పగా చెప్పుకున్న తల్లిదండ్రులు ట్రంప్ తాజా నిర్ణయంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి నోటీసులు అందుతున్నాయంటే, F1 వీసాపై అమెరికాకు వెళ్లి చదువుకుంటున్న వారికి, అలాంటి వారు సెమిస్టర్ మధ్యలో ఉన్నా సరే నోటీసులు ఇస్తున్నారు. ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీలో H1B దక్కిన వారికి, పరిమితికి మించి వేగంగా వాహనం నడుపుతున్న వారికి నోటీసులు అందుతున్నాయి. ఇలాంటి నోటీసులు అందుకుంటున్న వారిలో వీరే అధిక శాతం ఉండడం విశేషం.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా అది చిన్నపాటి నేరం అయినా సరే దేశం విడిచి వెళ్లిపోవాలని నోటీసులు అందుతున్నాయి. అంతేకాదు అమెరికా షాపులలో పనిచేసే విద్యార్థులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. చిన్న వయసు వారికి సిగరెట్, మద్యం ఉత్పత్తులు అమ్మడం కారణంగా ఇలాంటి వారిని కూడా దేశం విడిచిపోవాలని ప్రభుత్వం కోరుతోంది. దుకాణాల్లో వస్తువులు కొని పూర్తి బిల్లు చెల్లించకుండా వచ్చేవారికి కూడా దేశం విడిచి వెళ్లాలనే నోటీసులు అందుతున్నాయి. ఇలాంటి వారిని షాప్ లిఫ్టింగ్ కింద కేసులు నమోదు చేసేవారు. చివరికి ట్రంప్ ఎంతకి తెగించారంటే భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్న వాళ్ళని సైతం దేశం విడిచిపోవాలంటున్నారు. వీరితో పాటు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని, వీసా రద్దయినా అక్రమంగా ఉంటున్న వాళ్ళని కూడా దేశం విడిచిపోవాలని కోరుతున్నారు. అమెరికాలో అడుగు పెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాకీదులు జారీ చేశారు. దీనికి ఏఐ సాంకేతికను కూడా ఉపయోగిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న ఈ విపరీత ధోరణుల కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరిప్పుడు అలాంటి నోటీసులు అందుకున్న వారు ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధిక శాతం కేసులు కొట్టేస్తారు. అయితే ఇలాంటి కేసులు కోర్టులో నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. ఈ సాకుతో దేశం నుంచి వెళ్లగొట్టవచ్చని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలుండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, H1Bపై ఉద్యోగం చేయడానికి, అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటికి వెళ్లిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. వీసా రద్దు చేసి అమెరికా వదిలిపెట్టి వెళ్లాలంటూ వస్తున్న నోటీసులపై విద్యార్థులు ఇమిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అక్కడి చట్టాలకు అనుగుణంగా వారు సలహాలు అందిస్తారు. తెలుగు సంఘాలను సంప్రదిస్తే సాయం పొందే వీలుంటుందని చెబుతున్నారు. అసలు విద్యార్థులపై ట్రంప్ ఇంతగా చర్యలు తీసుకోవడానికి మరో కారణం ఇటీవల కొన్ని విశ్వవిద్యాలయాల్లో హమాస్కు అనుకూలంగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేయడమని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా అమెరికాలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేయడం పరిపాటైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అమెరికా అధికార పగ్గాలు ట్రంప్ చేపట్టినప్పటి నుంచి రష్యాకి అనుకూలంగా మారడం తెలిసిందే. గతంలోనే పుతిన్, ట్రంప్ల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ప్రత్యర్థులు ఆరోపించిన సందర్భాలున్నాయి. ఈ దశలో జెలెన్స్కీని కూడా గట్టిగా మందలించడం తెలిసిందే. అదే క్రమంలో గాజాను తమకి అప్పగిస్తే అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని విద్యార్థులు ఉక్రెయిన్కు, హమాస్కు అనుకూలంగా ఉద్యమాలు చేయడం ట్రంప్ ఈగోను హర్ట్ చేసింది. దీంతో విద్యార్థులపై కొరడా జులిపిస్తున్నారు. అయితే దీని ప్రభావం అమాయకులైన భారత విద్యార్థులపైన పడుతుంది. గొప్ప కోసం చాలామంది తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్ముకుని తమ పిల్లలను అమెరికా పంపుతున్నారు. ఇప్పుడు చదువు మధ్యలో తిరిగి వస్తే దేనికి పనికి రాకుండా పోతారనే ఆందోళనలో ఉన్నారు. మరోవైపు విద్యార్థుల సామాజిక ఖాతాలపై కూడా ట్రంప్ సర్కార్ కన్నేసింది. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. స్నేహితులు, ఇతరులు పెట్టిన పోస్టుల్ని పరధ్యానంగా లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా ఈ ప్రభావం తప్పదు. F1, M1, J1 కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసిన కొత్తగా ఇవ్వాలన్నా అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారిని కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నట్లవుతోంది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే ఓపీటీ ఆథరైజేషన్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే అమెరికా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఆ కొత్త బిల్లు అమల్లోకి వస్తే అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల మెడపై ఈ బిల్లు కత్తిలా వేలాడుతోంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే చదువు పూర్తయిన తక్షణమే వారు అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది. అంటే
వారికి వారే సెల్ఫ్ డిపోర్ట్ అవ్వాలన్నమాట. లేదంటే వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా అమెరికాలో ఉంటున్నారనే నేరం కింద వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ప్రభుత్వమే వారిని డిపోర్టేషన్ చేస్తుంది. మరోవైపు ఇప్పటికే చదువులు పూర్తి చేసుకుని ఓపీటీ ఆథరైజేషన్ తీసుకుని H1B వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై కూడా ఈ కొత్త బిల్లు ప్రభావం చూపనుంది. అందుకే వారంతా తమ పరిస్థితి ఏంటా అని బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అక్కడే ఉద్యోగం సంపాదించుకునేందుకు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది. విదేశీ విద్యార్థులలో ఓపీటీ ఉన్న వారికి మాత్రమే వారు చదువుకున్న డిగ్రీ ఆధారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఈ ఓపీటీ ఉన్న వారికి కనీసం 3 ఏళ్ల పాటు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయంలోనే వారు ఒకవైపు తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే H1B వీసా పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఓపీటీ విధానం రద్దు చేయడం వల్ల ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికి ఆ తర్వాత H1B వీసా లేకుండా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండదు. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఓపీటీ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ అప్పట్లో అది విఫలమైంది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే అమెరికా చరిత్రలో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా మాస్ డిపోర్టేషన్కు తెరతీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ బిల్లు విషయంలో కూడా ట్రంప్ వైఖరి అలానే ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు బైడెన్ హయాంలోని వలసదారులకు ట్రంప్ షాక్ ఇస్తున్నారు. వారిని సైతం దేశం వీడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా CBP1 యాప్ ద్వారా లబ్ధి పొందిన వారికి కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు అందించినట్టు తెలుస్తుంది. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్న ట్రంప్ ఏ దేశాన్ని వదలడం లేదు. తాజాగా జో బైడెన్ హయాంలో తాత్కాలిక నివాస అనుమతులు పొందిన వలసదారులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. వారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆదేశాలు ఇచ్చింది. యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అభివృద్ధి చేసిన CBP1 యాప్ ద్వారా 2023 జనవరి నుంచి 9 లక్షల మంది అమెరికాలో ప్రవేశించారు. యాప్లో నమోదు చేసుకున్న వారు అధ్యక్షుడి ప్రత్యేక అనుమతితో 2 ఏళ్ల పాటు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. అమెరికా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు జాతీయ భద్రత కోసం తీసుకునే చర్యల్లో భాగంగా ఈ పేరోల్ రద్దు చేస్తున్నామని DHS తాజాగా వెల్లడించింది. CBP1 యాప్ ద్వారా లబ్ధి పొందిన వారికి తొలగింపు నోటీసులు అందించామని తెలిపింది. అదే యాప్ ద్వారా స్వచ్ఛందంగా స్వీయ బహిష్కరణ చేసుకోవాలని సూచించింది. అయితే ఎంతమందికి ఆ నోటీసులు వెళ్లాయో ఇంకా పూర్తి సమాచారం బయటికి రాలేదు. అయితే బైడెన్ హయాంలో ఈ విధానంలో 9 లక్షల మందికి పైగా అమెరికా వచ్చినట్లు లెక్కలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ దృష్టిలో మిత్రదేశం శత్రుదేశం అనే తేడా లేదు. కేవలం అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు తమ దేశాన్ని అన్ని దేశాలు కొల్లగొట్టాయని ట్రంప్ తరచూ మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. మితిమీరిన జాతీయవాదం, దేశభక్తికి ట్రంప్ లోనయ్యారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు నానాటికి వాణిజ్య యుద్ధం ముదురుతుండడంతో అమెరికాతో అమీతుమీకి చైనా మార్కెట్లు, నియంత్రణ సంస్థలు సన్నాహాలు మొదలుపెట్టాయి. తాజాగా ఆ దేశానికి చెందిన NSRA నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రభుత్వ రంగంలోని ప్రధాన పెట్టుబడి సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. దేశంలోని క్యాపిటల్ మార్కెట్కు బలమైన మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. తాజాగా NSRA బీమా ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడులపై ఓ నోటీస్ జారీ చేసింది. దీని ప్రకారం ఆ ఫండ్స్ మరింత మొత్తాలను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభించింది. దీంతో మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఇటీవల మరోవైపు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా స్టాక్ మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటుకు అవసరమైన సొమ్మును ద సెంట్రల్ హుయిజిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్కు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ చైనా ప్రధాన భూభాగంలోని కంపెనీల షేర్లను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని తాజాగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రకటించింది. ట్రంప్ చైనా మీద భారీ సుంకాన్ని విధించడంతో చైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వలన భారత్ కన్నా చైనాకే ఎక్కువ నష్టం జరగనుందని తెలుస్తోంది. దీంతో చైనా జాగ్రత్తలు పడుతోంది. ట్రంప్ బ్లాక్ మెయిలింగ్కు లొంగబోమని, సుంకాలపై తుదికంటా పోరాడతామని ఈ సందర్భంగా చైనా స్పష్టం చేసింది. ఇదే క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధానాలను సవరించుకోవాలని క్రమంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
ప్రత్యర్థుల నుండే కాకుండా మిత్రుల నుంచి ఈ ఒత్తిళ్లు వస్తుండడం గమనార్హం. మరోవైపు మస్క్ కూడా చైనాపై సుంకాలను పునఃసమీక్షించాలని సూచించడం విశేషం. సుంకాల వల్ల ఆర్థిక మాంద్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకంగా ఆర్థిక అణుయుద్ధం లాంటిదని అంటున్నారు. ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ వంటి దేశాలను తన దారిలోకి తెచ్చుకునే కంటే వాటితో సన్నిహిత స్నేహ సంబంధాలను పెంచుకోవాలని నిపుణులు ట్రంప్కి సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో విధించిన సుంకాలు ద్రవ్యోల్బణాన్ని పెంచొచ్చు. అది ఆర్థిక మాంద్యానికి దారితీయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతుంది. ఇందులో పన్ను సంస్కరణలు, డీరెగ్యులైజేషన్లకు దారితీయడం సానుకూల అంశాలైతే, పన్నులు, వాణిజ్య యుద్ధం, ఏమాత్రం తగ్గుముఖం పట్టని ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు, ఆస్తుల విలువలు గణనీయంగా పెరగడం, అస్థిరత వంటివి అనేక ప్రతికూల అంశాలుగా కనబడుతున్నాయి. ట్రంప్ పెంచిన సుంకాల పెంపు వల్ల దిగుమతి చేసుకునే వస్తువులే కాదు, దేశీయంగా తయారైన వాటి ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా దేశీయ ఉత్పత్తుల ఇన్పుట్ ధరలు, డిమాండ్ రెండూ పెరుగుతాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. కీలక వాణిజ్య భాగస్వాములతో లోతైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరంగా మంచిది. అమెరికా కూటమిలో భాగస్వాములు కాకుండా ఉన్న అలీన దేశాలైన భారత్, బ్రెజిల్ వంటి వాటితో సన్నిహితంగా ఉండాలి. వారికి వాణిజ్యం, పెట్టుబడుల్లో అమెరికా స్నేహహస్తం అందించాలని అమెరికా ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్కు సొంత మనుషుల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రంప్కు అతిపెద్ద మద్దతుదారుగా ఉన్న సంపన్నుడు బిల్ యాక్మెన్ కూడా సుంకాలను తప్పుబట్టారు. దీనిని ఎకనామిక్ న్యూక్లియర్ వింటర్గా అభివర్ణించారు. సాధారణంగా అణుయుద్ధం పర్యవసానాలను న్యూక్లియర్ వింటర్గా పేర్కొంటారు. వాణిజ్య భాగస్వామిగా అమెరికాపై మిత్రదేశాలకు ఉన్న నమ్మకాన్ని ట్రంప్ విధానాలు దెబ్బతీస్తాయని యాక్మెన్ స్పష్టం చేశారు. ట్రంప్ కార్యవర్గం సుంకాలను గణించడానికి ఎంచుకున్న మార్గం చాలా తప్పని అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి దిగుమతి అవుతున్న వివిధ దేశాల ఉత్పత్తులపై భారీగా వడ్డించిన సుంకాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు కలగనుందా? దేశంలో ఆర్థిక మాంద్యం వస్తుందా అంటే నిజమని చెప్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అదేవిధంగా అమెరికా దిగుమతి చేసుకునే అన్ని దేశాల వస్తువులపై 10%, 60 దేశాల వస్తువులపై ఇంకా అదనపు సుంకాన్ని ప్రకటించారు. వీటి వల్ల ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుందని ఆర్థిక సేవల సంస్థలు విశ్లేషిస్తూ ఉన్నాయి. మాంద్యం తప్పదనే సంకేతాలు అందుతూ ఉన్నాయి. ఏదైనా అనుకోని ఉదంతం ఎదురైతే ఆర్థిక మాంద్యం తలెత్తుతుంది. కోవిడ్-19 పరిణామాలు, 2007 గృహ రుణ సంక్షోభం తలెత్తినప్పుడు ఇదే జరిగింది. ప్రస్తుతం సుంకాల వల్ల కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అనేది ఆర్థికవేత్తల మదిని తొలచివేస్తోంది. యుఎస్ ఫెడ్ అట్లాంటా బ్రాంచ్ నిర్వహించే ఎకానమీ ట్రాకర్ కూడా ఈ విషయంపై సంకేతాలు ఇస్తోంది. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ఆర్థిక వ్యవస్థ 0.8%కి పడిపోయిందని ఇది స్పష్టం చేస్తోంది. గత ఏడాది చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 2.4% కావడం గమనార్హం. అమెరికా వసూలు చేసే సుంకాలు సగటున 23% పెరుగుతున్నాయి. 1908 తర్వాత ఇదే అత్యధికం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొన్ని నెలలకు పైబడి ఆర్థిక కార్యకలాపాలు క్షీణిస్తే మాంద్యం వచ్చినట్లు ఈ సంస్థ నిర్ధారిస్తుంది. నియామకాలు, ఆదాయాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ విషయాన్ని ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేశాక ఆదాయాల తీరుతెన్నులను ప్రధానంగా విశ్లేషిస్తారు. ప్రాథమిక దశలోనే మాంద్యం వచ్చేసిందని ఈ సంస్థ ప్రకటన ఏదీ చేయలేదు. ఎంతో వేచి చూస్తుంది. ఒక్కోసారి ఏడాది కాలం పాటు కూడా ఏమీ చెప్పదు. ఆ తర్వాత తప్పకపోతే మాత్రమే మాంద్యం వచ్చినట్లు ప్రకటిస్తుంది. మాంద్యం తలెత్తినట్లు రిటైల్ విక్రయాలు ఎవరు నిర్ణయిస్తారు అనే ప్రశ్న తలెత్తుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలా ఎన్నడూ జరగలేదని అంటున్నారు. మరోవైపు అలాంటి పరిస్థితులు తలెత్తితే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ట్రంప్ సూచనలు చేస్తున్నారు. అసలు మాంద్యం మొదలైనట్లు ఎలా తెలుస్తుందంటే స్పష్టమైన సంకేతం ఏంటంటే ఉద్యోగాలు పోవడం, నిరుద్యోగం పెరగడం. ప్రతి గురువారం అమెరికా ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ గణాంకాల నివేదిక దీనికి కొలమానం. ప్రస్తుతానికి నిరుద్యోగం పెరుగుతున్న దాఖలాలైతే లేవు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందని మాత్రం తెలుస్తోంది. దివాలా దరఖాస్తులు దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా, పర్యాటక కేంద్రాలను సందర్శించే వారి సంఖ్య తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోయిందని, నిరుద్యోగం పెరుగుతుందని, మాంద్యం ముప్పు కనిపిస్తోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
మాంద్యం వచ్చేందుకు 60% అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతానికి ద్రవ్యోల్బణం 44% చేరుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 2.8%గా ఉంది. అధిక సుంకాల వల్ల అమెరికాలో ధరలు పెరుగుతాయని, వ్యాపారంలో అనిశ్చితి ఏర్పడుతుందని, ఉద్యోగాలు పెట్టుబడులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అధిక ధరలు భరించలేక అమెరికా ప్రజలు తమ కొనుగోళ్లు తగ్గించుకుంటారు. దీంతో ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుండి ఉద్యోగాలు నియామకాలు అధికంగా ఉన్నాయి. ట్రంప్ చర్యల వల్ల ఫలితంగా వినియోగదారులు, వ్యాపార వర్గాలు ఆందోళనగా ఉన్నారు. మదుపరులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, యుఎస్ ఫెడ్ వర్గాలు మాంద్యం తలెత్తుతుందేమో అనే భయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడానికంటూ ఫెడరల్ ఏజెన్సీలో ఉద్యోగులను తొలగించడానికి ట్రంప్ నడుం కట్టారు. స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడుతుంది. ఒకవేళ సుంకాలు కొంత తగ్గించినా, అమలు వాయిదా వేసినా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, అనిశ్చితి ఇంకా పెరుగుతూనే ఉంటుందని, దీనివల్ల వ్యాపార సంస్థలు, వ్యక్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, ఖర్చులు పెంచుకోవడానికి ఇష్టపడరని నిపుణులు వివరిస్తున్నారు. ట్రంప్ విధానాలను ఆయన ప్రాణ స్నేహితుడు ఎలాన్ మస్క్ కూడా కొన్ని విషయాల్లో తప్పుపడుతున్నారు. చైనా విషయంలో సుంకాలు తగ్గించాలని ఎలాన్ మస్క్ సూచించడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ట్రంప్ 2.0 ఇంత దారుణంగా ఉంటుందని ఎన్నికల ముందు ఎవరూ ఊహించలేదు. ఎన్నికల్లో గెలవడానికి జాతీయవాదాన్ని వాడుకున్నారు అంతే అని కొందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ రోజుకో విధానంతో ముందుకు పోవడంతో ప్రపంచ దేశాలు కంగుతింటున్నాయి. మరోవైపు అంతర్యుద్ధాలతో అట్టుడిగే దేశాల్లో లక్షల మంది ప్రజలకి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యెమెన్ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు. అమెరికా ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి దాదాపు 60కి పైగా లేఖలు వివిధ విభాగాలకు గత వారం రోజుల్లో అందాయి. అమెరికా నిర్ణయంపై ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే WFP తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుందని, వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారని, దీంతో ఆకలి చావులు సంభవిస్తాయి అని తన ఎక్స్ పేజీలో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయంపై ట్రంప్ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఇప్పటిదాకా చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. దీనివల్ల సిరియా, యెమెన్, లెబనాన్, సొమాలియా, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే లాంటి దేశాల్లో ఆకలి కేకలు వినబడనున్నాయి. యుఎస్ఎయిడ్ పథకాన్ని ట్రంప్ రెండవసారి అధికారంలోకి రాగానే నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం మీద అమెరికా ప్రెసిడెంట్ సుంకాల నుంచి వలస విద్యార్థుల వరకు ఎవరిని దేనిని వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ దేశం ఆ దేశం అనే భేదం కూడా కనిపించడం లేదు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. స్నేహితులు, సన్నిహితులు అని చెప్పడంతో చివరికి సుంకాల అమలు 3 నెలల పాటు వాయిదా వేశారు. ముందు ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.